ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురువు గారు, కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 నూతన సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు గురువు గారు? అందులో మొదటగా మేష రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అంటారు గురువు గారు? శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. అందరూ కూడా శుభం కలగాలి. వీక్షబంధులు కూడా నమస్కారం. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా సూర్యమానం విధానం ప్రకారంగా చూసుకుంటే అయితే మాత్రాన 15 రోజుల వ్యత్యాసంలోనే వీళ్ళ జీవితాలు కొద్దిగా చాలా వరకు మార్పు రావడానికి అవకాశాలు కనపడుతుంటుంది. గత సంవత్సరం కన్నా ఈ 2025వ సంవత్సరము ఆంగ్లేయ సంవత్సరం మాసాలు కాబట్టి మనం చూసుకుంటాం. మనకి విషు వస్తేనే కొత్త పండుగ వస్తుంది. ఆ విషు వస్తేనే ఉగాది పండుగ అంటారు. మీకు ఏప్రిల్ మాసంలో ఉగాది పండుగ వస్తూ ఉంటుంది. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మేషరాశిలో వచ్చి చూసుకుంటే మాత్రాన లాభము 11, నష్టము 6. ఆరోగ్యపరంగా కొద్దిగా క్షీణక దోషం కనపడుతుంటుంది. ఆరోగ్యం పైన కాస్త శ్రద్ధ వహించాలి. కొద్దిగా బిజినెస్ దానిపైన కూడా కాస్త దృష్టి వహించుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్గా క్రోధినామ సంవత్సరంలో బాధపడిన విధానంగా ఈ 2025 సంవత్సరంలో బాధపడ్డట్టుగా ఏం కనపడట్లేదు. మేషరాశికి అతీతమైన వంటి బలశక్తిగా, అతీతమైన వంటి ఒక వైభవయుతమైన వంటి యోగదాయకం రావడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే గురుగారు, మరి మేషరాశి వారు అంటే మెరుగైన ఫలితం కోసం ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది, ఏ దేవుని ఆరాధన చేసుకుంటే మంచిది అంటారు? ఎక్కువగా వీళ్ళు చాలా వరకు కూడాను కుంభి గణపతి అంటే ఎలా ఉంటారంటే వారు వచ్చేసి జపం చేసుకుంటూ ఉంటుంటారు. కుంభి గణపతి ఆలయానికి వెళ్ళండి, లేదా ఆ కుంభి గణపతి ఆలయం మీకు దర్శనం మీకు ఆలయం దగ్గరలో లేకపోతే దగ్గర ఉన్న గణపతి ఆలయానికి వెళ్ళేసి 101 ప్రదక్షిణ కానీ 11 ప్రదక్షిణలు కానీ 21 ప్రదక్షిణ చేయాలి. ఎందుకంటే ఏది ఊరికే రాదు. శ్రమ పడితే ఏది ఊరికే రాదు. వాస్తవానికి శ్రమ పడితే కానీ ఫలితం లభించదు. గురుగారిని ఇన్ని ప్రదక్షిణ చేయాలా అనేసి వాళ్ళకి బాధ కలుగుతూ ఉండొచ్చు. అని మెరుగైన ఒక పరిస్థితి ఆ సంవత్సరం అంతా కూడాను, అంటే జనవరి నుంచి చూసుకుంటే మనకు జూన్ వరకు ఎలా ఉంటుంది, జూన్ నుంచి చూసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మరి డిసెంబర్ దాకా కూడా ఎటువంటి మెరుగైన ఫలితాలు ఉండబోతుందంటే ఎలాంటి ఐశ్వర్యదాయకమైన ప్రతి దినదిన అభివృద్ధిగా ఆ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి డిసెంబర్ లోపు, నవంబర్ లోపు అనుకున్న విధానమైనటువంటి పరిస్థితి రావడానికి ఆస్కారం ఉంటుంది. సొంత గృహము, సొంత వాహనము, మరి సొంతగా ఏదైనా కూడా కొనుక్కోవాలన్నా కూడా మంచిగా ఒక స్థాయికి రావడానికి కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా కనపడుతుంది. సో మేషరాశి వారికి కేరళ నాడి శాస్త్రం ప్రకారం చాలా బాగుంది అంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది. 100% మీరు ఈ యొక్క దానం ఇస్తే ఇంకా 100% సక్సెస్ఫుల్. ఎటువంటి దానం ఇవ్వాలి? ఎటువంటి దానం అంటే మీరు తేనెతో తడిపిన వంటి బెల్లం, తేనెతో తడిపిన వంటి బెల్లాన్ని మీరు అంటే మా కేరళలో ఎక్కువ శాతం ఏనుగుకి వీటికి పెడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏనుగులు మనకు అనుబాతుకు ఉండవు కాబట్టి బ్రాహ్మణులకి మధువు తేనె అంటారు. మధువు బెల్లం అంటే బంగారంతో సమానం అనేసి తేనెతో కలిపిన వంటి బెల్లాన్ని వాళ్ళు దానం చేశారు అనుకోండి, అతీతమైన వంటి ఒక శక్తి రావటం అనేది జరుగుతుంటుంది. అతీతమైన వంటి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. గురువు గారు, మరి రైతులకి లేదంటే విద్యార్థులకి ముఖ్యంగా చదువు పరంగా లేదంటే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు గురువు గారు? కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వారు చూసుకుంటే అయితే మాత్రాన రైతులకు కూడాను బాగా లాభదాయకం రావడానికి ఆస్కారం ఉంటుంది. భూగర్భంలో జలం క్షీణించిపోతున్నప్పటికి కూడా వాళ్ళకి లాభదాయకం రావాల్సిన పాడి పంటను వేసుకుంటే బాగుంటుంది. అదే విధానంగా విద్యార్థులకు ఇప్పుడు అంతా ఎగ్జామ్స్ పీరియడ్ కాబట్టి మెరుగైన వంటి
ఫలితాలు కావాలంటే ఆ విఘ్నేశ్వరుని ఒక మంత్రాన్ని ఉమ్, ఓం గం గం గణపతి నమః అని మంత్రాన్ని ఉమ్, రోజు 11 సార్లు జపం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి విద్యార్థులకు ఉంటుంది. ఉమ్, ఇతర వ్యాపారస్తులకు కానీ మరి అనేక రకమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళు, అంటే ఇప్పుడు సినీ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ, సినీ తారాలు కానీ, డాక్టర్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, అడ్వకేట్స్ కానీ, వీళ్ళకి అందరు కూడాను ప్రత్యేకంగా విధి విధానంగా చెప్పేటట్టు మాత్రాన మనకు పరిపూర్ణ తత్వాన్ని రావడానికి కోసము మనం చూడసుకోవాలి. ఉమ్. ఎందుకంటే మీరు పట్టిందల్లా బంగారం కావాలంటే నేను చెప్పినట్టుగా చక్కగా మీరు ఈ యొక్క ప్రక్రియను పాటిస్తే మాత్రం అద్భుత ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. అయితే గురుగారు మరి కొన్ని రకాల దీపాలు పెడుతూ ఉంటే జ్యోతిష్ అంటే వాళ్ళకు రాశిపరంగా ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ రావడానికి కొన్ని రకాల దీపాలు పెడుతూ ఉంటారు కదా. అవును. మరి మేషరాశి వారు ఎలాంటి దీపం పెడితే మంచిది? చక్కటి ప్రశ్న. ఎందుకు అప్పుడే ఇప్పుడు ఎక్కువ శాతం నేను దీపాల గురించే బాగా చెప్తానమ్మా. ఎన్నో వీడియోలు దీపాలు ఎందుకంటే మేము దీపాన్ని ఆరాధిస్తాం. సూర్యమాసంలో ఏంటంటే ఎక్కువ శాతం దీపాన్ని ఆరాధిస్తుంటారు. మ్హూ. మీరంతా విగ్రహాన్ని పటాన్ని ఆరాధిస్తుంటారు. మేము ఏం చేస్తామంటే దీపంలోనే దైవాన్ని తెప్పించేసి ఆహ్వానించుకుందాం, ప్రతిష్ఠ చేసుకుంటాం కాబట్టి దీపానికి ప్రాముఖ్యత. అందుకే మీరు కేరళకి వెళ్ళారంటే మ్. గుడి చుట్టూ దీపాలు ఉంటాయి, గుడి ముందు దీపాలు ఉంటాయి, ఎక్కడ చూస్తే దీపాలే ఉంటాయి. మ్హూ. ఆ దీపాలకి ఆహ్వానం చేసి ప్రతిష్ఠ చేసి దీపాలన్నీ పూజిస్తూ ఉంటుంటారు. సో అందమాదిరి ఒక కైంగర్యమే ఈ యొక్క ప్రక్రియ. ఈ దీపం కూడాను ఒక విప్ప నూనెతో వేసి మ్. మేషరాశి వాళ్ళు చక్కగా ఇంకా మెరుగైన పర్వతం అదే ఫలితాల ఫలితం కోసం ఇంకా మెరుగైన వంటి ఆరోగ్యం ఇంకా కుదురుపడాలి, బాగా స్థిరంగా పడాలంటే కూడా మంచి ఇది కావాలంటే విప్ప నూనె పెట్టి మ్. కింద ఒక పిరికిరి బియ్యం వేసి చక్కగా అమ్మవారి దగ్గర పటం దగ్గర పెట్టి దీపారాధన చేసుకోండి. మీ మనసులో ఏదైతే కోరిక ఉందో చక్కగా మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, ఇది ఏ వారం పెట్టుకోవాలి, ఎలాంటి వారం పెట్టుకోవాలి, అది ఖచ్చితంగా ఉంటుంది అలాంటి ఒక గురువుగారు. సమస్య కూడా మీకు వస్తుంది. అది మ్. ఆ సమస్య మీకు లేకపోతే నేను తీరుస్తాను. ఎందుకంటే మా వీక్షకులకు కావాల్సినటువంటి డౌట్ అది. గురుగారు చెప్పేది ఏదైనా చెప్తే కరెక్ట్గా చెప్తారు. అప్పుడే మీరు ప్రతి మంగళవారం రావు కాలంలో మ్హూ. స్త్రీ అయినా పురుషు అయినా ఎప్పుడైనా కూడా చక్కగా మీరు 3:30 నుండి 4:30 వరకు రావుకాలం ఉంటుంది. ఆ ప్రాంతంలో మీరు చక్కగా ఈ దీపార్థం పెట్టుకోండి. ఎన్ని వారాలు అంటే 11 వారాలు. మ్హూ. ఈ 11 వారాల ప్రకారంగా మీరు చేసుకుంటే అయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనబడుతుంది. 2025వ సంవత్సరం ఆంగ్లేయ మాసంలో చాలా అద్భుతమైన ఫలితాలు రావడానికి గోచరిస్తాయి. ఓకే గురుగారు, అంటే అందరికీ చాలా ఉపయోగపడేది రాశి వారికి ఎలాంటి దీపం అలాగే పరిహారం ఏ దేవుని పూజిస్తే మంచిది అనే విషయాలు చాలా చక్కగా తెలియజేశారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే.